హాయ్ మాస్ రాణి మీ కృష్ణవేణి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. నేను ఈరోజు కూరలు పెసరపప్పుతో సంగటి చేస్తున్నాను. చూడండి, ఇవి వచ్చేసేసి పెసరపప్పు అండి, కుండలో చేస్తున్నా. ఇవి వచ్చేసి కూరలు, మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. కూరలు పెసరపప్పు, ఓకేనా? ఇప్పుడు వీటిని వాటర్తో శుభ్రం చేయొచ్చు. ఇవి శుభ్రంగానే ఉన్నాయి, ఒక్కసారి కడిగితే చాలు. నానబెట్టద్దు, నానబెడితే మొత్తం దాంట్లో బలమంతా దాంట్లోనే ఉంటుంది. ఆ వాటర్ మళ్ళీ మనం పారబోస్తాము, ఆ నీళ్లు పారేయాలి కాబట్టి ఫస్ట్ కొంచెం కడుక్కొని నానబెట్టేసుకుందాము. ఇదిగోండి, వాటర్తో నానబెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానితే తొందరగా అయిపోతుంది అన్నమాట. కానీ మినిమం ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే ఒక 3.5 గ్లాసు వాటర్ తీసుకోండి. ఒకవేళ గ్లాసులతో లేకపోతే కొలత ఇంకా కొంచెం పడతాయి నీళ్ళు వేస్తా. ఇదిగోండి, ఈ గీత ఉంది కదా, ఈడికి పైకి రావాలి, ఇట్లా బియ్యం తగలాలి చేతికి, సరిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్, ఏ కర్రీ అయినా వేసుకొని తినచ్చు, వెజ్ తినచ్చు, నాన్ వెజ్ తినచ్చు. ఈరోజు శుక్రవారము, నేను తిననండి. టైం వచ్చేసి 11:30. సంగటికి ఇంకా ప్రిపేర్ చేద్దాం. 12 అయిపోతుంది అదంతా రెడీ అవ్వడానికి. 12కి అంతా తినేయడం బెటరు, మళ్ళీ 5కి జిమ్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా అరగదు. కృష్ణుడు ఈరోజు పూజ అయిపోయింది, శుక్రవారం కదండి. నాకు కట్టెల మీద వండాలంటే చాలా ఇష్టం అండి బాబు, తినాలన్నా అసలు మెయిన్ చేయడం అంటే చాలా ఇష్టం. కట్టెల మీద మేము పల్లెటూరులో ఉన్నప్పుడు, అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడైతే మంచిగా కట్టెల మీదే చేసేవాళ్ళము. మినిమం కూలోళ్ళకైతే ఒక 20 మంది దాకా మార్నింగు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా చేసేసేవాళ్ళము. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత, ఫీల్డ్కి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక మనిషి వండుకునే తినడం అంటే బాగాలేదు, కానీ తప్పదు. నేను ఆర్టిస్ట్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి కదా. ఇలా లైట్గా మూత పెట్టేసుకోండి, కొంచెం వారగా పొంగొచ్చి మళ్ళీ పొంగిపోతుంది. సిమ్లో పెట్టినా ఓకే, నిదానంగా అవుతుంది. సింపుల్ అండి. అప్పుడంతా హంగామా ఎక్కువ ఉండేది, చాలా తగ్గించాను. పూజ కొంచెం ఓపిక ఇదవుతుంది. ఓకే, మనకి మెయిన్ త్రిమూర్తులు, త్రిమాతలు, వినాయకుడు. ఇది కుబేరుని ముగ్గు అండి. ప్రతి శుక్రవారం నేను కుబేరుని ముగ్గు వేస్తాను అమ్మవారికి ఎదురుగా. వినాయకుడు ఇటు సైడ్ కొంచెం రైస్ పెట్టేస్తాను, ఒక చిన్న రాగి చెంబులో. చాక్లెట్ పెట్టాను ఈరోజు, చాక్లెట్ వినాయకుడికి ఏమీ లేవు అనేసి. శివుడు ఎందుకు ఇట్లా తిరిగేశారు, ఎంత అందంగా ఉంటారో కదా అసలు వాళ్ళ ఫ్యామిలీ. అమ్మవారు ఇక్కడ ఉప్పు పెట్టాను, వాటర్. ఇది మెయిన్ అండి శుక్రవారము. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు కొండెత్తుకునింది, కొండ వచ్చి వినాయకుడు, శివుడు, నంది, బుద్ధుడు, సాయిబాబా. ఇక్కడ ఒక సాయిబాబా. ఇది ఇలా ఉంటుందన్నమాట. పూజ మెయిన్ దొడ్డి వాకిలికే చేస్తానండి. మెయిన్ గడప చిన్నది, అంత స్థలం ఉన్నా చాలు. నేను వెనక వాకిలికి మాత్రము మెయిన్ చేస్తాను, ముందు వాకిలి కంటే కూడాను. దొడ్డి వాకిలికే ఎందుకు చేస్తాను అంటే దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అది ఏంటి, అబద్ధమా నిజమా అనేది నాకు తెలియదు, కానీ నమ్మకంతో చేయాలండి. మన హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. అసలు ప్రపంచంలో కాదు, ఎక్కడైనా సరే ముందు
మన హిందూ సాంప్రదాయానికి ఇచ్చే విలువ ఇంకా దేంట్లో ఉండదండి. తర్వాత అందరూ మనుషులే, రాముడైనా ప్రభువైనా ఎవరైనా మనుషులే, వాళ్ళు మంచి పనులు చేశారు కాబట్టి దేవుళ్ళు అయ్యారు. ఓకేనా. నేను మా నాయనమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఎందుకంటే మనకి ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చిన్నప్పుడు చెప్పినట్టు చాలా గుర్తుంటాయి అన్నమాట. నేను ఇవి ఖచ్చితంగా పాటిస్తానండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత కనీసం ఇవి కూడా పాటిస్తూ ఉండాలి కదా. నేను మెయిన్ మనుషుల్ని నమ్మను, దేవుణ్ణి నమ్ముతాను. ఆయన నా పక్కనే ఉన్నాడని చెప్పేసేసి నేను నమ్ముతాను. భగవంతుడు లేనిదే మనం ఏమీ చేయలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సంఘటన అయ్యేటప్పటికి ఒక చిన్న కథ చెప్తాను. మా నాన్నమ్మ చెప్పింది. అనగనగా ఒక ఊరు కాదు, ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు ఉంది. ఆ రాజ్యానికి రాజు చాలా మంచివాడంట. రియల్గా జరిగిన స్టోరీ అంటండి, నాకు కూడా తెలీదు. మీతో పంచుకోవడానికి నేను ఈరోజు ఈ కథ చెప్తున్నాను. సోది చెప్పటం లేదు, మెయిన్ అందరూ వినండి. ఆ రాజ్యంలో రాజు వాళ్ళ వైఫ్, అంటే వాళ్ళ భార్య స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమె నగలు అవి తీసి అక్కడ చలికెత్తుల దగ్గర పెట్టి వెళ్తుంది కదా. అక్కడ ఆ గట్టు మీద పెట్టినప్పుడు ఒక కాకి వచ్చి ఆమె నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఒకటి ఆమెది ఒక రాజు బహుమతిగా ఇచ్చిన, రాజ్యానికంటే కూడా ఇంపార్టెంట్ అయిన నెక్లెస్ అన్నమాట అది. అది తీసుకొని కాకి జంప్. అప్పుడు ఇంకా ఆమె దిగులు, అన్నం లేకుండా నాకు ఆ నెక్లెస్ కావాలి, లేకపోతే నేను అడవి పాలైపోతాను, నేను ఉండను, అది ఇది అని రచ్చ చేస్తా ఉంటే రాజు ఒకటే ఆలోచన చేశాడంట. దండోరా వేయించాడంట ఊరు మొత్తం. ఆ నెక్లెస్ ఎవరైతే తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి నేను అర్ధరాజ్యం ఇస్తానని చెప్పేశాడంట. ఇంకేముంది, ఎవడికి ఆశ ఉండదు అర్ధరాజ్యం అంటే. సరే అని చెప్పేసేసి మొత్తం అంతా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఊర్లోనే ఒక చిన్న పేద కుటుంబము, కట్టెలు అమ్ముకుంటే కానీ వాళ్ళకి జీవనాధారము లేని కుటుంబము, ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు, ఒక మరిది. ఇది వాళ్ళ ఫ్యామిలీ. ఈ కాకి వెళ్ళి గుడిసె ఉంటుంది కదా, మన తాటాకులతోనే ఈతాకులతోనే ఏదో గుడిసె ఉంటుంది కదా, ఆ గుడిసె లోపల వేసేసింది, ఆ ఇంటి పైన వేసేసింది. అప్పుడు ఈమె మామూలుగా మనం ఎండకి ఏమైనా మామిడికాయల తొక్కులో ఎండుమిర్చినో ఏయో ఒకటి ఎండ పెడతా ఉంటారు కదా, మన పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయమే కదా అది. అలా ఇంటి మీద మేము కూడా పల్లెల్లో ఉన్నప్పుడు ప్లేట్లలో అవి పోసి ఇంటి మీద అలా పెట్టేసేవాళ్ళము. అట్లా ఆమె ఒక 2-3 ప్లేట్లు పెట్టేసి పైన ఎండ పెట్టడానికని కొన్ని వేసి ఐటమ్స్ పైన పెట్టేసిందంట. మళ్ళీ ఈవినింగ్ తీద్దాము అని ఈ దండోర ఆల్రెడీ జరుగుతుంది, ఊరు మొత్తం అనుకుంటున్నారు నెక్లెస్ ఇస్తే అది దొరికితే కానీ అర్ధరాజ్యం ఇస్తారు, ఎవరికి వస్తుంది ఆ ఛాన్స్ అనేసి. సరే ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. ఇంటి పైన ఎండబెట్టినేటి ప్లేట్లు 2 ఇలా లాగుతూ ఉంది, కుండలో ప్లేట్లో. అలా లాగుతూ ఉన్నప్పుడు కాల్ వచ్చింది, వెంటనే వీడియో కట్ అయిపోయింది. ఆ చైన్ కూడా దాంతోపాటు కింద పడిపోయింది, ఆ ప్లేట్లోనే. ఆ ప్లేట్ లాగంగానే కింద పడిపోయింది. ఏంది ఇది, దీనికోసమైనా ఇంత దండోర అయిపోయిస్తున్నారు అనేసి వాళ్ళ భార్య భర్తతో మరిదితో చెప్తుందనమాట. ఇదిగో ఇలా నెక్లెస్ మన ఇంట్లోనే, మన గుడిసెపైనే ఉంది అనేసి. అయ్యో ఇంకేంటి అర్ధరాజ్యము, నువ్వు రాని అది ఇది అని అంటే, కాదు నేను చెప్పింది మాత్రమే మీరు చెయ్యండి అని చెప్పిందంట. సరే ఏంటి అని అడిగితే, రాజ్యానికి తీసుకొని వెళ్ళండి నన్ను అని చెప్పి ఆ నెక్లెస్ తీసుకొని రాజ్యానికి భర్తతో మరిదితో ఈమె పైన రాజ్యంలోకి వెళ్ళింది. నెక్లెస్ చూపించింది, ఇదిగోండి మా గుడిసె మీద ఏదో పక్షి వేసినట్టుంది, మా గుడిసె మీద ఉందండి అని చెప్తారు. సరే అమ్మా అనేసి వాళ్ళు చాలా సంతోషం, అంటే ఎంత సంతోషం అంటే వాళ్ళకి ఇంకా చెప్పలేనంత సంతోషంతో ఉండిపోయారు. చెప్పాడు రాజు, నీకు ఈ భాగం నీకు ఇస్తున్నాను, ఈ భాగంలో మేము ఉంటున్నాము అని చెప్పేసి ఆయన నీతిపరుడు కాబట్టి చెప్పిందే చేశాడు. ఆమె ఒకటే చెప్పింది, నాకు వద్దండి, నాకు రాజ్యం వద్దు, రాజ్యాలు వద్దు, ఏమీ వద్దు, నేను ఒకటే కోరిక కోరుతున్నాను, అది కూడా ఒక్క నైట్ మాత్రమే ఆ కోరిక నాది అనిందంట. అందరూ ఆశ్చర్యపోయారంట. అర్ధరాజ్యం ఇస్తూ ఉంటుంటే దీనికేం మెంటలు, వద్దనుకుంటుంది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారంట. అప్పుడు తను చెప్పిందంట, ఒక రాత్రి మొత్తం ఎక్కడ ఊరు మొత్తం దీపాలు వెలగకూడదు అని చెప్పేసిందంట. నాకు ఇది ఒక్క సహాయం చేయండి చాలు, ఒక్క సహాయము, ఎక్కడ దీపాలు అనేదే మన ఊర్లో వెలగకూడదు, కనీసం రాజ్యంలో, కనీసం వాళ్ళు ఉండే రూమ్లో కూడా, రాజులు ఉండే రూమ్లో కూడా దీపం వెలగకూడదు. మొత్తం 6 గంటలకు అంతా తినేయటము, పడుకోవటము, లేదా కబుర్లు చెప్పుకోవడం, మీరు ఏమైనా చేసుకోండి.
మళ్ళీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. సారీ ఏమనుకోవద్దు, వీడియో చేస్తూ ఇంటి బ్రేకులు తీసుకున్నందుకు. ఇంట్రెస్ట్గా ఉంది కదా, చెప్తాను. రియల్గా జరిగిన స్టోరీ అండి. ఆమె ఒకటే కోరేసింది, నాకు దీపాలు అయితే నైట్ మొత్తం వెలిగించొద్దని చెప్పేసింది. మళ్ళీ దండోరా వేపిచ్చేశారు. రాత్రి మొత్తం ఎక్కడ దీపం కనిపించకూడదు, 6 గంటలకంతా చీకటి అయిపోవాలన్నమాట ఆ ఊరు మొత్తము. అది ఆమె కోరుకునింది. సరే ఓకే, చిన్న కోరికే కదా అనేసి వాళ్ళు వదిలేసినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్తతో చెప్పిందంట, మన ఇంట్లో దీపాలు పెట్టండి, ఇంటి చుట్టూ, వాళ్ళ ఇంటి వరకే, రాజ్యంలో ఎక్కడ ఉండకూడదు, ఇంటి చుట్టూ దీపాలు, ఇంట్లో మొత్తం దీపాలు, కల పేడ నీళ్ళు, పేడ పిసికి వాటర్ చల్లి ఆ నీళ్ళు పేడ నీళ్ళతో కట్టి ఎర్రమట్టి పెట్టి ముగ్గులేసి పూలదండలు కట్టి అసలు ఆ ఇల్లు కలలాడిపోతుంది. ఆ గుడిసె, చిన్న గుడిసెది. ఆ మొగుడికి చెప్పింది. ఏమని చెప్పింది భర్తతో, ఏమండి ఇంటి ముందు నేను ఒక దీపం పెట్టాను, ఇంటి వెనక ఒక దీపం పెట్టింది, ముందు నుంచి ఒక ఆమె లోపలికి వస్తూ ఉంటుంది, ఆమెను మీరు గట్టిగా అడిగేసేయండి, మీరు శాశ్వతంగా మా ఇంట్లో ఉంటాను అంటేనే రండి, లేకపోతే ఇటు నుంచి ఇటు వెళ్ళండి అని చెప్పేసిందంట. మరిదితో చెప్పిందంట, నువ్వు దొడ్డివాకిల దగ్గర ఉండు, అటు నుంచి ఒక ఆమె పరిగెడతా ఉంటుంది, ఇంట్లో నుంచి పరిగెడతా ఉంటుంది, పట్టుకో జుట్టు వేసుకో, వస్తావా రెండోసారి నా ఇంట్లోకి, ఉంటాను అంటే ఇక్కడే ఉండిపో, వెళ్ళిపోతానంటే ఇంకా జీవితకాలంలో ఎప్పటికీ దరిదాపుల్లో కూడా కనిపించకూడదు అని చెప్పేసినట్టంట. ఈమె చెప్పేసింది మరిదితో. ఇక నైట్ 12 అయిపోయింది, భోజనాలు అంతా తినేసినారు, ఇల్లు కలకలకలగానే వెలిగిపోతూ ఉంది. చీకటి అంటే దరిద్రదేవకి ఇష్టము, వెలుతురు అంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఈ ఊరు మొత్తం చీకటి ఉంది కదా, అక్కడ దరిద్ర దేవత తాండవ ఇవ్వడానికి వెళ్ళడానికి ఇంట్లో ఇక్కడ వెలుతురు ఉంది కదా, ఆ వెలుతురికి లక్ష్మీదేవి రావాలి, ఇక్కడ నుంచి దరిద్ర దేవత వెనక నుంచి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత అనేది ముందు సైడ్ రాదు, వెనక నుంచి మాత్రమే. దొడ్డివాకిలి లేదు అనుకుంటే అది నాకు తెలియదు. అప్పట్లో 2 వాకిళ్ళు ఉండేటి, ఒకవేళ ఒక వాకిలి నుంచైనా ఆమె వెళ్ళేదేమో నాకు తెలియదు, కానీ ఆ రోజు అది జరిగింది చెప్తున్నాను నేను. ఈ దరిద్ర దేవత చీకటి, ఊరు మొత్తం చీకటి ఉండేటప్పటికి ఆమెకి ఇంట్లో ఒళ్ళంతా బొబ్బలు వేసిపోతున్నాయంట, ఒళ్ళంతా కాలిపోతుందంట, ఇంత బొబ్బలు ఒళ్ళంతా కాలిపోతా ఉందంట. అమ్మో నేను ఇక్కడ ఉండలేను, నా ప్రపంచం బయట ఉందని చెప్పేసేసి పరిగెత్తుకుంటా పోయింది. ఆమె బయటికి పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటుంటే మరిది ఏం చేసినాడు, జుట్టు వేసుకుంటాడు, గట్టిగా జుట్టు వేసుకొని, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, ఇక్కడ నుంచి వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం, ఇక్కడే ఉండు అంటే, అమ్మో నేనుండను, నాకు ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి, నేను బయటికి వెళ్ళిపోవాలి, నేను ఆ చీకట్లోకి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండలేను వెళ్తుర్లో అంటుందంట. అయితే జీవితంలో ఎప్పుడు కూడా నా ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించగలను అని మాట ఇస్తేనే నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని ప్రమాణం తీసుకొని ఆమెను వదిలేస్తారు. అక్కడ ఇప్పుడు ఇంటి ముందు నుంచి లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుంది. ఆమెకు చీకటి అంటే ఇంకా తెలుసు కదా, ఇంకా ఆమె అస్సలు ఉండలేదు. ఆ చీకటి మొత్తంలో నుంచి, ఆ రాజ్యంలో నుంచి వీళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడానికి స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటాడంట, వాళ్ళ భర్త అంటాడంట, అమ్మ నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటేనే వచ్చేసి, లేదు అనుకుంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోమ్మా, నువ్వు ఉంటానంటే ప్రమాణం చేసి నా ఇంట్లో నువ్వు ఇలానే ఉండిపోవాలి కలకాలం అని చెప్పేసి ఆమె దగ్గర ప్రమాణం చేసుకుంటే ఆమె అసలు తట్టుకోలేకపోతుంది, ఆమె కూడా ఆ వెలుతురులోకి వచ్చేదానికి. అందుకని ఆమె ప్రమాణం చేసి ఎప్పటికీ నీ ఇంట్లోనే ఉంటాను, నేను ఆమె ఏంటంటే ఒక్క చోట ఉండదు లక్ష్మీదేవి, చెంచల మనసు గల్లది అనేసి అంటారు కదా. అయితే నువ్వు పూర్తిగా ఈ ఇంట్లో వదలకు, అందరూ బాగుండాలి, అందరి దగ్గరికి వెళ్ళి వచ్చి శాశ్వతంగా నా దగ్గరే ఉంటూ ఉండాలి అని మాట తీసుకున్నాడంట ఆయన. అక్కడ మాట ఇచ్చింది. ఇక రాజ్యాలు కుప్పకూలిపోయినాయి, రాజ్యాలు లేవు, ఎవరు పేదవాళ్ళు మామూలుగా ఎలా ఉందంటే ఊరు మామూలుగా నార్మల్ అలా ఉంది, కానీ వీళ్ళు మాత్రం పెద్ద కోటీశ్వరులు అయిపోయినారంట. ఎప్పుడు శాశ్వతంగా పిల్లలుగా వాళ్ళ తరం కూడా ఏదో ఉంది అని అప్పుడు అంటూ ఉన్నారు. మా నాన్నమ్మ చెప్తూ ఉంది, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళ ఊరికి కూడా మేము పోయేసి వచ్చినామని. మరి వాళ్ళు ఉన్నారా లేరా అనేది అయితే నాకైతే చిన్నపిల్లని నాకైతే తెలియదు అప్పుడు. ఇప్పుడు ఏదో మీతో పంచుకోవాలి కాబట్టి నాకు సంగతి కూడా రెడీ అయిపోయి ఉంటుంది. అందుకని దొడ్డి వాకిలికి ఆడవాళ్ళు ఏంటంటే నేను చెప్పేది, ఎంత పసుపు కుంకుమ పూలు ఇవన్నీ మన ముందు సైడు లక్ష్మీదేవి రావడానికి, ఎంత ఆహ్వానించడానికి మనం ఎంత శ్రమ పడతామో అదే శ్రమ డబలు దొడ్డి వాకిలికి చేయాలి. పూజలు పునస్కారాలు అవన్నీ నచ్చవు దరిద్ర దేవతకి. అక్కడ చేస్తే అట్నుంచి ఆమె వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉండదు. అది మనస్ఫూర్తిగా నైవేద్యాలు 100 రకాలు 20 రకాలు 10 రకాలు 5 రకాలు పెట్టని అవసరం లేదండి. అంత బెల్లం ముక్క పెట్టి అమ్మకి దీపం పెట్టి మనస్ఫూర్తిగా
ఏ కోరిక కోరకుండా కృతజ్ఞత చెప్పి అందరూ చల్లగా ఉండాలి అని కోరుకుంటే ఆమె ఎక్కడికి పోదు. మీకు కథ చెప్తా ఉన్నా. ఇక్కడేమో రైస్ ఏమైపోయిందో, అందుకే సిమ్లో పెట్టి నేను కథ స్టార్ట్ చేశాను. శుక్రవారం అందరూ చల్లగా బాగుండాలండి. మన కోట్లు రాకపోయినా మనకు ఆ పూటకి జరిగి జీవితం మొత్తంలో ఏదేదో అంటారు కదా, కుక్క సావు అది ఇట్లాంటివి కూడా జరగకుండా అలా నడుస్తూ ఉన్నా కూర్చున్నా ఉన్నా చనిపోవాలని కోరుకోవాలి. ప్లస్ చనిపోయే ముందు ఆ దైవం కనపడాలి, కనిపించి మనం ఆ దైవం కనిపించినాక మనం చూసి చనిపోవాలి. అయ్యే కోరుకోవాలి, కోట్లు కాదు మనం కోరుకోవాల్సింది. ఫస్ట్ది వచ్చేసి దైవానికి కృతజ్ఞత, రెండోది వచ్చేసి ఒక మంచి చావు. చచ్చిపోతున్నామని మనం కూడా తెలియకూడదు, అలా చనిపోవాలి. వచ్చి లాస్ట్కి వచ్చేసి చనిపోతూ దైవాన్ని దర్శనం చేసుకొని చనిపోవాలి. ఈ జన్మ ఇంకా వద్దు, ఏదైనా ఉంటే అది నీ పాదాల దగ్గర ఒక పువ్వునైనా నేను ఉండాలా తండ్రి అని మొక్కుకోండి, అంతే. అందరూ మొక్కుకుంటే మరి మానవ జన్మ ఎందుకు అంటారు అంటే, ఈ వీడియో చాలామంది చూడరు కదా, వాళ్ళకి చూసిన వాళ్ళైతే మాత్రం కోరుకోండి. రేపు ఇంకొక వంట చేస్తూ ఇంకొక కథ చెప్తాను, శివరాత్రి గురించి కూడా. మా నాన్నమ్మ చెప్పినట్టు నాకేం తెలుసా, నేను ఏమైనా చూసానా చెప్పండి. ఫుల్గా ఆకలి అయిపోతుందండి, ఇంకా సంగటి అవ్వలేదు. సిమ్లో పెట్టాను కదా వీడియో చేసుకుంటూ. ఇప్పుడు నేను ఒకటి తింటున్నాను. ఇది తెచ్చుకున్నాను, కొబ్బరి లావ్స్. ఇది తింటే కడుపు నిండదు, కానీ ఒకటి తినేసి కడుపు నింపుకుంటా నీళ్లు తాగి అది అవ్వడానికి ఇంకా 15 నిమిషాలు పడుతుంది. ఏదో ఒకటి ఆ టైంకి అదే తినాలని ఏమీ లేదు, కడుపు నిండడానికి ఏదైనా ఒకటేనండి. లడ్డు ఉంటే లడ్డు, ఉప్పు ఉంటే ఉప్పు, ఏదో ఒకటి నేను తింటాను, మొకమాటం లేదు. చాలా బాగుందండి కొబ్బరి లౌజ్. ఏదున్నా తినేస్తానండి, రైస్ అవ్వాలని ఏం లేదు, ఆకలి అవుతుంది కాబట్టి. ఏమీ దొరక్కపోతే లాస్ట్కి చింతపండు ఉప్పు కూడా కలుపుకొని 2 వేసుకొని తినేస్తాను. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ ఉన్నాయి, చెత్త అంతా పెట్టుకుంటాను. బిస్కెట్, కొబ్బరి లౌజు, ఇది మమ్మూస్ తినటానికి వాటరు, జామకాయ జ్యూసు, మమ్మూస్ ఉన్నాయి, మష్రూమ్ ఉంది, ఇది ఏదో చికెన్కి సంబంధించింది నేను తిన్నాను ఈరోజు. మునగాకుతో రొట్టె. ఇదేంటి, ఇది వచ్చేసి బాదం పప్పులు పెట్టింది కూడా నాకు గుర్తులేదు. ఇక బ్రెడ్ ఉంది ఆల్రెడీ తినాలనుకుంటే. ఖర్జూరము, బెల్లము, ఇవన్నీ కొంచెం పిండ్లకి సంబంధించినవన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతానండి నేను, ఎందుకంటే బయట ఉంటే పురుగు పడతాయి కాబట్టి. ఇంత గలీజ్గా ఉందో చూడండి. మ్యాగీతో కూడా లోపల పెట్టా, సాసులు ఇలాంటివన్నీ. ఇంక ఇవన్నీ పిండి. ఇవి వచ్చి కీర, టమోటా, క్యారెట్, పైనాపిల్ ఉంది, తీసుకొచ్చి కూడా వారం అయిపోయింది, దాని జోలు కూడా పొలం మర్చిపోయి. అన్నం తిన్నప్పుడు ఇవన్నీ కొంచెం పెట్టుకుంటానండి నేను. కొబ్బరిలో తిన్నా అయినా ఆకలి తీరటంలా, అంటే ఇదే తినాలని అర్థమైపోయింది. ఏదో గుడ్డి కంటే మెల్లమేలు కదండి, పూర్తి ఆకలితో లేకుండా. కూరలు, పెసరపప్పు నాకు మధ్యాహ్నానికి వస్తుంది, నైట్కి వచ్చేస్తుందండి. నైట్ పెరిగేసుకుని తినేస్తాను, మధ్యాహ్నం ఏదో కర్రీ వేసుకుని తినేస్తాను. దీంట్లో కొంచెం బెల్లం పాలు పోసుకుంటే అది కూడా పాయసం అయిపోతుంది. ఉడికిందండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది, పర్వాలేదు. మా ఊర్లో అయితే ఇలాంటివి కట్టెలతోనే తిప్పేస్తాం మేము. ఇప్పుడు రాగి పిండి. ఓకే, మా వాడు వీడియో ఇలా నిలువ పెట్టి తీయద్దు మా, నువ్వు ఎప్పుడు కూడా నీట్గా తీయి, అడ్డంగా పెట్టి తీయి అంటూ ఉంటాడు. నాకు గుర్తుండదండి బాబు. అది ఇప్పుడు దీన్ని ఇలా కలిపేయాలి. నాకు అలవాటేనండి బాబు, పెద్ద పెద్ద కుండలే చేశాను నేను ఒకప్పుడు. మనం రైస్తో చేసుకుంటే
కలర్ వేరేగా వస్తుంది. పిండి వేసుకోవచ్చు, ఇంకా కొంచెం పడుతుంది, పర్వాలేదు. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే కత్త వేరే ఉంటుంది. పెసరపప్పు కూరలతో సంగటి. నెయ్యి లేదు కాబట్టి కొంచెం ఆయిల్, కొంచెం ఆయిల్ తిన్నంత మాత్రాన ఏమి లావు ఎక్కిపోలేండి టేస్ట్కి. చూసుకుంటే ఎలా ఉందో. సంగటి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అర్రే ఉండవే తల్లి, వస్తున్నా. ఓకే, సంగటి అయితే అయిపోయింది. నాకేంటంటే క్లీనింగ్ అండి, వంట అవ్వంగానే ముందు వంట రూమ్ క్లీన్ చేయడం అంటే ఇష్టం. అక్కడ ఈగలు బొద్దింకలు మళ్ళీ రాకూడదు, ముందు క్లీన్ చేయడం ఇష్టం నాకు. ఇప్పుడు వీడియో తీయడానికి నేను సెల్ ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లా, స్టాండ్ కూడా లేదు. చూస్తూ ఉండండి. ఓకే, ఏదో చిన్న డబ్బా పెట్టి సెట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్ తడి చేసుకోవాలన్నమాట. నేను కనిపించట్లేదు. ఓకే, ముందు ఇది కనిపిస్తే చాలు. ఇదిగోండి, చిన్న ముద్దలు అంటే చిన్న ముద్దలు చేసుకోవచ్చు, పెద్ద తడి చేత్తో అద్దుకొని. ముద్ద వచ్చేసింది. ఇదిగోండి, ఇలా ముద్ద చేసుకుంటే కొంచెం చల్లగా కూడా అవ్వదు, తినేదానికి బాగుంటుంది. మిగతాది ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ వేసుకోవాలి కదా, సంగటి. నా సంగటి రెడీ అయిపోయింది. నేనే కర్రీ చేయలేదండి, నైటే ఉన్నాయి. వంకాయ కర్రీ, ఆకు, దీంట్లో కొంచెం పప్పులుసు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి, ఈరోజు మధ్యాహ్నం నా ఫుడ్. మన వంట మనమే చేసుకోవాలి, పక్కన వాళ్ళు చేసి పెట్టరు. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి, పక్కన వాళ్ళు కాపాడరు. నొప్పి మనకొస్తే మనం పడాలి, పక్కన వాళ్ళు పడరు. అందువల్ల మన పని మనమే చేసుకోవాలి. మనం ఏం తినాలి ఏంటి అనేది మనం అన్ని నియమాలు పెట్టుకుంటేనే కొంచెం ఆరోగ్యంగా ఉంటాము. కాలిపోతుంది, అందుకే నేను మాట్లాడలేకపోయాను.